మిరాయి పొద్దున్న నుంచి నేను వింటున్నాను. ఇప్పుడు వచ్చి చూశాను. మన వాళ్ళు పిలిచారు, వచ్చాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా చాలా ఇంట్రెస్ట్గా అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొన్ని పొద్దున్న చూశాను. కావాలనే చెప్తున్నారు ట్రోల్ అనేది, అది కామన్, అది ఓకేనా, కామన్. ఇది సూపర్గా ఉంది. మనసు గారిదా ఒక లెవెల్లో ఉంది. అంటే కొత్త రోల్, అంటే ఇప్పుడు విలన్గా చూడడం అనేది ఫస్ట్ టైం కదా మనకి. బాగుంది. ఎందుకు ఎంచుకుంటున్నారంటే మూవీలో పవర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్లో పవర్ ఉంది కదా. పవర్ లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి. ఇప్పుడు శ్రీయ గారు మదర్ క్యారెక్టర్ ఎందుకు చేశారంటే ఎవరైనా ఒప్పుకుంటారా? యూత్ ఒప్పుకోరు కదా. దాంట్లో ఒక పవర్ ఉందని చెప్పేసి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందని చెప్పి ఇచ్చారు. రోల్ అయితే బాగుందండి. కొంచెం ఫైట్లో ఇంకొంచెం ఉంటే బాగుండే అనిపించింది, కాబట్టి బాగుంది. ఆయన యాక్టింగ్ ఎక్కడో ఒకటి మిస్ అయింది అనిపిస్తుంది మూవీలో. హనుమాన్ అంత రేంజ్లో ఈ సినిమా అవుతుందంటారా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నేనేదో అనుకుని వచ్చాను, కొంచెం బయట చెప్తుంటే భయపడ్డాను, కానీ ఇంట్రెస్ట్గా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. గరుడ పక్షి, ఆ పక్షి ఏదైతే ఉందో అయితే అదే హైలైట్ ఉంది. ఎవరు అంటే గ్రాఫ్స్ అసలు తెలియదు, అసలు ఒరిజినల్ లాగానే ఉంది. అదైతే హైలైట్గా ఉంది. అది ఒక 100% మార్క్ బాగుంది. అది సూపర్గా ఉంది. ఎవరిది? తేజ కదా, హిట్ అవుతుందండి ఖచ్చితంగా. ఏ రాంగ్ లేకుండా ఇంకో మూవీ అయితే మనం చెప్పొచ్చును. ఈ మూవీలో ఎలాంటి రాంగ్ లేదు, ఎలాంటి మిస్బిహేవ్ లేదు, సూపర్గా ఉంది. అందరూ ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది.